వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు వినుకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు. శావల్యపురం మండలంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారంటున్న బ్రహ్మనాయుడుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం నూజెండ్ల మండలం త్రిపురాపురంలో ఉన్నాం. త్రిపురాపురంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సార్, ఎలా ఉంది ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చాలా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ పాలన చాలా అందరూ కూడా ఈ పాలనలో చల్లగా ఉన్నాం, మంచి జరిగిందని, ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి 2014 నుంచి 2019 వరకు ఆ పాలన చూసాం. ఇవాళ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. అన్ని విధాల అందరికీ సంతోషంగా మాకు ఈ ప్రచార కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో అందరూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా జగనన్న మర్చిపోయే పాలన కాదు, జగనన్న మేలు మర్చిపోము, జగనన్నని మేము ఆయన మళ్ళీ గెలిపించుకుంటాం, జగనన్నే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయనే ఈ రాష్ట్ర పేదరికాన్ని పూర్తి స్థాయిలో ఈ పేదరికం అనే సమస్యని పరిష్కారం చేయగలడు అని ప్రజలందరూ కూడా ఈరోజు నమ్ముతున్నారని, మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని అందరూ కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఒకవైపు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, మరొక వైపు దాడులు జరుగుతున్నాయి, మరొక వైపు డబ్బులు విరజిమ్ముతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు వీటన్నిటిని? వాళ్ళు నిజంగా అండి తెలుగుదేశం వాళ్ళు మంచి పాలన జరుగుతుందని వాళ్ళ అక్కసి కక్కటం తప్ప వాళ్ళు 500 నుంచి 1000 రూపాయల వరకు ఈ మీటింగ్కి రావాలన్నా ర్యాలీకి రావాలన్నా డబ్బులు ఖర్చు పెట్టండి ఎవరో వచ్చే పరిస్థితుల్లో లేరు. డబ్బులు ఎర్రజల్లి ప్రజలను తీసుకొచ్చుకుంటుంటే ఏమయ్యా మీకు? అదే తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఎవ్వరికి ప్రేమ లేదండి. తెలుగుదేశం పార్టీ అంటేనే దోపిడీ పార్టీ, అది దొరల పార్టీ అని ప్రజలందరూ చాలా క్లారిటీగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, చిన్న సన్న బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొరల పార్టీ అనేదే తెలుగుదేశం పార్టీ. వాళ్ళున్న ఆ దొరలు డబ్బులు ఇచ్చి ఏ పనైనా చేసుకోవచ్చు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనవచ్చు అని వాళ్ళ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే డబ్బులు ఇస్తానంటే తీసుకోండి, కానీ ఓటు అనేది మీకు మేలు జరిగిందే, ఏ ప్రభుత్వంలో మేలు జరిగిందో మీకు తెలుసు. మేలు జరిగితేనే మీరు ఓట్లు వేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఆ పాలన పట్ల ఆయన అంకిత భావంతో ప్రజల మీద నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం ప్రజల మీద ఆయనకు ఎలా ఉందో ప్రజలకు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు కావాలి అని ప్రజలకు కూడా అలాంటి ఆలోచనలో బస్సు యాత్ర జయత్ర యాత్రలాగా కొనసాగుతూ ఉంది. ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా 175కు 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుతుందని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ నియోజకవర్గం నుంచి.